హాయ్, దిస్ ఈజ్ మై లాంగ్ వీడియో. యాక్చువల్లీ పొద్దున్నే టిఫిన్ సెక్షన్ అయిపోగానే మా పిల్లలకి జల్లు వేసేసి వీళ్ళకి డ్యాన్స్ క్లాస్ ఉందన్నమాట. సో అందుకోసమే టిఫిన్ వాళ్ళు తింటూనే నేను జడ వేస్తున్నాను అనమాట. మా చిన్నమ్మాయికి జడ అంటే ఎక్కడ లేని పెయిన్ వస్తుంది అనమాట. తల మనం దువ్వెన పెట్టడమే ఆలస్యం, వెంటనే ఎక్స్ప్రెషన్స్ మారిపోతాయి, ఏడుపు వచ్చేస్తుంది, అన్నీ వచ్చేస్తాయి. సరే అలా వాళ్ళకి జడలు వేసేసాను. వాళ్ళు ఇంకా స్నానం చేసేసి రెడీ అవుతున్నారు. ఈ లోపల నేను ఇంకా కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. అందుకోసమని ఆలు కుక్ చేశాను. ఆలు, టొమాటో, మునక్కాయ కర్రీ అనమాట. అర్లీ మార్నింగ్ ఏంటంటే టిఫిన్తో పాటు కర్రీ కూడా ప్రిపేర్ చేసేస్తే రైస్ తినేటప్పుడు పెట్టేస్తే అయిపోతుంది. సో ఇంక మనం ఫ్రెష్ అయితే పనే ఉండదు కదా అన్నట్లు నేను కర్రీ కూడా ఒకేసారి ప్రిపేర్ చేస్తాను టిఫిన్తో పాటే. చాలా ఈజీ అండ్ టేస్టీ సింపుల్ కూర అనమాట. పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది, స్పైసీ ఉండదు. ఒకసారి ఎలా ట్రై చేయాలో చూడండి అనమాట. ముందుగా అయితే టొమాటో, ఆనియన్, పచ్చిమిర్చి మొత్తం మంచిగా కట్ చేసి పెట్టేసుకుందాం. ఒకవైపు ఆలు ఉడికించాం కదా, వాటిని పొట్టు తీసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక బౌల్ పెట్టేసుకొని బౌల్లో జస్ట్ 2 బిర్యానీ ఆకులు, 1 లవంగం, 1 చెక్క, నేను ఎక్కువ స్పైసెస్ ఏమి యాడ్ చేయట్లేదండి. వేసేసుకొని కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఫ్రై అయిన తర్వాత టొమాటో, మునక్కాయ కూడా వేసేసుకొని పైన ఉప్పు చల్లేసుకుంటే కొంచెం త్వరగా మగ్గుతుంది కదా. సో అందుకని అవి బాగా మగ్గిన తర్వాత కారం వేసేసుకొని ఉడికించిన బంగాళదుంప ఉంటుంది కదా, దాన్ని కూడా వేసేసుకొని మగ్గించుకొని కొంచెం మనకి ఆ గ్రేవీనెస్ కావాలి అనుకుంటే కొంచెం వాటర్ చల్లేసుకొని ధనియా పొడి వేసేసుకొని పైన కొత్తిమీర ఉంటే కొత్తిమీర, కరివేపాకు ఉంటే కరివేపాకు చల్లేసుకుంటే అంతే. టేస్టీ అండ్ ఈజీ సింపుల్గా బాగుంటుంది కర్రీ. ఇక నేను మా కన్నయ్య మేమిద్దరమే అనమాట ఉంది. మా సార్ ఏమో ఆఫీస్కి వెళ్ళిపోయారు, పిల్లలేమో డ్యాన్స్ క్లాస్కి వెళ్ళిపోయారు అనమాట. మా చిన్నోడు కదండి, సో ఎక్కడికి వెళ్ళడు, నేను వాడే. ఇంకా వాళ్ళు వెళ్ళిపోగానే డోర్ క్లోజ్ చేసుకొని ఫ్రీగా ప్రశాంతంగా టీవీ ఆన్ చేసుకొని మేము ఫ్రెష్ అయ్యేసి దోశలు వేసుకొని చట్నీ వేసుకొని తింటుంటే అబ్బా ఎంత బాగుందో. 12:30 తర్వాత వస్తారు వాళ్ళ అక్క వాళ్ళు. ఇంకా అప్పటి నుంచి మళ్ళీ యుద్ధం స్టార్ట్ అనమాట. యాక్చువల్లీ పొద్దున్నే టిఫిన్ చేయకుండా ఇలా కర్రీ అయిపోయిన తర్వాత టిఫిన్ చేయడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటంటే చట్నీతో పాటు కర్రీ కూడా వేసుకుని తినొచ్చు. ఎంత బాగుందంటే ఆ రెండు మిక్స్ అయి తింటుంటే ఆలు టొమాటో కర్రీ అండ్ చట్నీ, పల్లి చట్నీ, అసలు చాలా అంటే చాలా టేస్ట్ అనిపించింది. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇక టిఫిన్ చేసిన తర్వాత నాకు టీ తాగకపోతే ఆ టిఫిన్ చేసినట్లే ఉండదన్నమాట. సో కంపల్సరీ తాగాల్సింది టీ. సో అందుకోసం అని చెప్పి టీ వేడి పెట్టుకొని ప్రశాంతంగా కూర్చొని ఆస్వాదిస్తూ, ఏదైనా సరే మనం తింటున్నా తాగుతున్నా దాన్ని ఫీల్ అవుతూ ఆస్వాదిస్తూ తాగాలి, తినాలి అండి. లేకపోతే అస్సలు సాటిస్ఫాక్షన్ ఉండదు, తిన్నాము అన్న ఒక తృప్తి ఉండదన్నమాట. సో పనుల విషయంలో అన్ని హడావుడిగా జరిగిన ఒక తినే విషయం కానీ తాగే విషయం కానీ నిదానంగా ప్రశాంతంగా పీస్ఫుల్గా చేయాలి అనేది నా ఇంటెన్షను. సో అందుకే అందరూ మా పిల్లలు, మా సార్ ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఫ్రీగా ప్రశాంతంగా లీడ్ చేస్తాను అనమాట. ఇక్కడ మా కన్నయ్య చూడండి, వాటర్ తెచ్చుకోలేదా మమ్మీ, నేను తీసుకొచ్చి ఇస్తాను ఆగు అని చెప్పి వాటర్ తీసుకొచ్చి ఇస్తున్నాడు. సరే ఇటు ఇవ్వు అని, నేనేంటి ఫుల్గా తీసుకురాలేదంటే మళ్ళీ తీసుకొస్తా ఇవ్వు అని అంటున్నాడు. ఇట్స్ ఓకే పర్లేదులేని అన్న అంటే ఓకే అని చెప్పి వెళ్ళి టీవీ చూస్తున్నాడు. అస్సలు డిస్టర్బ్ చేయడు అనమాట. వాళ్ళ అక్కలు లేకపోతే కామ్గా ఉంటాడు. ఇదిగోండి ఫైనల్లీ నా టీ కూడా తాగేస్తున్నాను. నేను టిఫిన్ చేసరికి ఎవ్రీడే 10:30, 10:15 అవుతుందన్నమాట. వేడిగా టీ తాగుతుంటే ఏంటుండండి అసలు హ్యాపీనెస్. ఎంత ఎండాకాలమైనా ఎంత వేడిగా ఉన్న టీ తాగితే వచ్చే ఒక రిఫ్రెష్నెస్ ఈజ్ వెరీ డిఫరెంట్ కదా. సబ్స్క్రైబ్ అన్నట్టు నా ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను మళ్ళీ వీడియోస్ చేస్తాను. బాయ్ బాయ్.